విశాఖ గాయని గాయకుల సాంస్కృతిక సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపుకు విశేషమైన స్పందన లభించింది. ఆలూరు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన శిబిరంలో సుమారు 200 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. శేషారత్నం జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. పెట్టం వెంకట శేషారత్నం గారి జ్ఞాపకార్థం, కీర్తిశేషుల శేషారత్నం గారి జ్ఞాపకార్థం విశాఖ గాయని గాయకుల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఉచిత వైద్య సేవా శిబిరం ఈరోజు ప్రారంభం చేశాము. ఇప్పటికే సుమారు 100 మంది వరకు రోగులు వచ్చి ఆల్రెడీ చెక్ చేయించుకోవడం జరిగింది. ఇక్కడ మేము పెట్టిన ఫెసిలిటీస్ ఏంటంటే బీపీ, షుగరు, ఆర్థోపెడిక్, అలాగే కంటి ఆపరేషన్, కంటి పరీక్షలు, అలాగే గైనిక్, అలాగే క్యాన్సర్కి సంబంధించినటువంటి చికిత్సలన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. అలాగే మందులు కూడా ఫ్రీగా సరఫరా చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం చక్కగా జరగడానికి చాలామంది మా సంఘ సభ్యులందరూ కూడా కష్టపడి ఈ కార్యక్రమం జరిపిస్తూ ఉన్నాము. ఇంతవరకు కూడా ఒక 80 మంది వరకు వచ్చారు. మ్యాక్సిమం ఇంకా వస్తూ ఉన్నారు, జనాలందరూ వస్తూ ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా ఇది వైద్య శిబిరం జరుగుతూ ఉంది. రానున్న కాలంలో కూడా ఇంకా మెగా శిబిరాన్ని మేము ప్రారంభించాలని కూడా అనుకుంటా ఉన్నాము. బయ్యా శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగానే ఈరోజు ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం తలపెట్టాం. ఇందులో భాగంగా ఉపాధ్యక్షుడు శ్రీ పట్నం వెంకటేశ్వరరావు గారి శ్రీమతి అయినటువంటి ఎల్ఐసి ఉద్యోగిని శ్రీమతి వెంకట శేషారత్నం గారి పేరు మీద ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. దీంట్లోనూ గాంధీ హాస్పిటల్ నుంచి డాక్టర్ సునంద గారు, సుభద్ర గారు, వాళ్ళ టీము, అలాగే అగర్వాల హాస్పిటల్ నుంచి కంటి నిర్వాహకులు, అలాగే ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంఘం నుంచి జె జోషి గారు మరియు ఈశ్వరరావు గారు, తర్వాత కోన ప్రకాశ్రావు గారు, మైక్రో ల్యాబ్ నుంచి వారు ఉచితంగా బీపీ, షుగర్ టెస్టులు జరుగుతూ ఉన్నాయి. మరి మా సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా ఇంతవరకు 80 మంది దీన్ని సుమారు ఉపయోగించుకున్నారు. ఇది 1 గంట వరకు జరిగే కార్యక్రమం మరికొంతమంది వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఇక మీదట మా ఈ సంస్థ తరపున ఇలాంటి ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మాకు సహకరించినటువంటి ఈ యొక్క మా టీం మెంబర్స్కి, అలాగే విచ్చేసినటువంటి కళాకారులు, గాయకులు, ఆడియన్స్ నుంచి కూడా చాలామంది కొంతమంది వచ్చారు. సో వాళ్ళందరికీ కూడా మా యొక్క సభముఖంగా ధన్యవాదాలు.